పూరా లోకల్ 40 సంవత్సరాల నుంచి సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ లేదు. 40 సంవత్సరాల నుంచి ఆఫీస్ లేదు. 40 సంవత్సరాల నుంచి అడిగేటోళ్ళు లేడు. ఇవాళ ఆయన సొంతం జాగల ఒక షెడ్ కట్టి ఆఫీస్ కట్టి ఇవాళ ప్రభుత్వ కార్యక్రమాలు పార్టీ కార్యక్రమాలు నిరవధికంగా చేసుకుంటూ ఇవాళ ఉండేటువంటి మహిళల సమస్యలు కానీ రైతుల సమస్యలు కానీ యూత్ కాంగ్రెస్ కానీ ఎన్ఎస్సీఐ కానీ ఇటువంటి అన్నీ కూడా చేసుకుంటూ వచ్చిండు. కానీ ఇవాళ కొంతమంది హరీష్ రావుతో కుమ్ముక్కై కోవట్లుగా వచ్చి ఇక్కడ ఆయన మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మేము ఏం చెప్తున్నామంటే డిసిప్లిన్ కమిటీకి ఆ షోకాజ్ నోటు వాపసు తీసుకోవాలి. ఎందుకంటే ఆయన నిజాయితీ పరుడు, ఆయన అన్యాయం చేసేటోడు కాదు. ఏమి కూడా పార్టీకి న్యాయం చేయలే. జీరోగా ఉన్నటువంటి పార్టీని ఒక్కొక్క మెట్టు లేపుకుంటూ 50% 60% తెచ్చిండు. రేపు మొన్న ఎలక్షన్లో వాళ్ళు ఎమ్మెల్యే ఎలక్షన్లో పనిచేయలేదు, ఎంపీ ఎలక్షన్లో పనిచేయలేదు, ఎమ్మెల్సీ ఎలక్షన్లో పనిచేయలేదు. అటువంటి వాళ్ళు కొంతమంది కోవట్లు వాళ్ళు హరీష్ రావుకు సంకలు చేరి కొంతమంది వాళ్ళ తొత్తులై ఇవాళ ఈ హరికృష్ణ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నిజంగా కూడా హరికృష్ణ అనేటోడు ఎన్ఎస్సీఐ యూత్ కాంగ్రెస్ అక్కడి నుంచి ఇవాళ ఏఐసిసిలో కూడా పనిచేసినటువంటి వ్యక్తి. ఇవాళ నిజంగా కూడా రాజకీయం అంటే ఆర్గనైజేషన్ అంటే అన్నీ తెలిసినటువంటి వ్యక్తి. కావున నేను చెప్పేది ఒకటే విధం, డిసిప్లిన్ కమిటీకి మేము ఒకటే చెప్తా ఉన్నాం, మరి పిసిసి ప్రెసిడెంట్ గారికి చెప్తా ఉన్నాం, రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాం. అతన్ని మాత్రం ఆయన మీద ఈగ వాళ్ళొద్దు. మాత్రం జరిగినా సిద్దిపేట మేమందరం కూడా ముక్కుమ్మడిగా రాజీనామా చేస్తాం. ఎందుకంటే ఆయన మంచి పరిపాలన అందిస్తుండు, పబ్లిక్ అందుబాటులో ఉంటుండు. కావున మరోసారి చెప్తున్నాం డిసిప్లిన్ కమిటీకి షోకాజ్ నోటీస్ అనేది వాపసు తీసుకోవాలి. మరి ఇంకోటంటే వాళ్ళు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళు ఎవరైతే ఏం చేశారో మా దగ్గర ఫోటోలతో సహా హరీష్ రావుతో ఫోటోలు దిగినాయి, హరీష్ రావుతో మాట్లాడినాయి, అన్నీ కూడా మా దగ్గర రికార్డు ఉన్నది. మేము అవన్నీ కూడా మీకు అందజేస్తాం. కావున ఒకటే చెప్తా ఉన్నాం, మరీ చెప్తా ఉన్నాం, డిసిప్లిన్ కమిటీ ఈ మాత్రం షోకాజ్ నోటీస్ వాపసు తీసుకోవాలని చెప్తా ఉన్నాం.